హాయ్ రా, ఇదిగో ఈ లింక్ ఉంది. ఈ లింక్ని కనుక నీ యూజ్ చేసి దీంట్లోకి వెళ్తే మనం కీల్సీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ C51 ఉంది కదా, దాని మీదకి వెళ్తే ఇలా అడుగుతుంది ఈ డీటెయిల్స్. నీ ఇష్టం వచ్చింది ఇచ్చేయచ్చు. నీకు ఇలాంటి ఏదో డేటా ఇచ్చేసావు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలాగ రాంగ్ ఈమెయిల్ ఏదో ఇచ్చేసి మామూలుగా ఇంకా ఇదేం సరే ఇవేమి చెక్ చేయకుండా డైరెక్ట్గా ఈ ఆప్షనల్ ఇదేమి ఎంటర్ చేయక్కర్లేదు. ఏమీ చేయకుండా సబ్మిట్ అంటే నీకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేయచ్చు. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టేస్తే సరిపోతుంది. ఇదిగో ఇలాగ ఇది డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయిన దాన్ని నువ్వు రన్ చేస్తే వెంటనే నీకు ఇలా ఇలా క్రియేట్ అవుతుంది. కీల్ మైక్రోవిజన్ అని ఉంది. దీన్ని ఓపెన్ చేస్తాం. దీన్ని ఫస్ట్ టైం ఓపెన్ చేసినా ఇలాగే ఉంటుంది. నువ్వు ఫైల్ న్యూ ప్రాజెక్ట్ ఇలా న్యూ అనగానే ఒక్క నిమిషం ప్రాజెక్ట్ న్యూ మైక్రోవిజన్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఇదేం అక్కర్లేదు, ఎగ్జిస్టింగ్ దాన్ని ఏంటి ప్రాజెక్ట్ పేరు అంటుంది. మై ఫస్ట్ వన్ అని పెట్టాను నేను, మై ఫస్ట్ వన్ అని సేవ్ అన్నాను. ఎగ్జిస్టింగ్ దానికి ఏమైనా చేంజెస్ చేయాలంటుంది, అక్కర్లేదు. ఇగో ఇలాగ ఉంటుంది, ఇలాగే వస్తుంది. దీంట్లో మనం డివైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం AT89C51 కదా, ఇది మనం సెలెక్ట్ చేసుకుంటాం. 8051 వర్షనే, ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. అంటే ఓల్డ్ 8051 అనే ఉండదు. 80 అంటే యాట్మెల్ కంపెనీ వాళ్ళది. 89C51 ఇలా ఓకే అంటావు. ఇలాగ ఏమన్నా ప్రాజెక్ట్ ఫైల్లో కొత్తగా ఫైల్ని startup.asm అనే ఫైల్ని అది క్రియేట్ చేయాలా అని అడుగుతుంది. అదేం ఫైల్ క్రియేట్ చేయగల, మనమే క్రియేట్ చేసుకుంటాం. సో నో అంటాం. ఇలాగ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఒక న్యూ ఫైల్ మనం క్రియేట్ చేస్తాం. ఇది మనం ASM ఫైల్ కింద మనం పెట్టుకుంటాం. సో దీన్ని సేవ్ యాజ్, సో ఫైల్ సేవ్ యాజ్ అనగానే మనకి ఏ ఫైలు అని అంటుంది. ఇప్పుడు నేను add.asm, సో ASM అనైనా పెట్టచ్చు, A51 అయినా కూడా పెట్టచ్చు ఫైల్ ఎక్స్టెన్షన్. సో A51 అని పెట్టుకో సేవ్ అంటున్నాను. ఇప్పుడు నాకు ఏదో ఒకటి మామూలుగా రన్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇదేదో ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ని కాపీ చేస్తున్నాను. ఇది సమ్ ఆఫ్ 8-bit నంబర్స్ అంటుంది కదా, దీన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. యూజువల్గా ORG 100 దగ్గర స్టార్ట్ చేయొద్దు, ఇంటరప్ట్స్కి ప్లేస్ ఉండాలి. అక్కడ నువ్వు జంప్ అనమాట, స్మాల్ జంప్ టు స్టార్ట్ అని చెప్పు. ఈ స్టార్ట్ ఎక్కడ పెడతావు నువ్వు? ఇది ORG 30H దగ్గర పెట్టుకో. ఇక్కడ నువ్వు స్టార్ట్ అని ఇలా కాలన్ పెట్టు. సో ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ మనకి తెలుసు. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. యూజువల్గా ఈ ట్యాబ్స్ పెట్టుకో, ఎప్పుడైనా మంచి ప్రాక్టీస్ అది. ఇలా ఉంటే కనుక నీట్గా ఉంటుంది ప్రోగ్రాము. మనం ఇలాగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేసుకుని చూడాలి. ఈ రన్ చేయడం కోసం పద్ధతి ఎలాగా అంటే, సో దీన్ని రన్ చేయాలి అంటే ముందు సేవ్ చేశాను. సేవ్ చేసి ఈ ఫైల్ని ఈ టార్గెట్కి యాడ్ చేయాలి. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఈ టార్గెట్ మీద మేనేజ్ ప్రాజెక్ట్ ఐటమ్స్ అనాలి. ఇప్పుడు దీంట్లోకి యాడ్ ఫైల్, ఇక్కడ నేను ఏ ఫైలు, ఇప్పుడు ASM ఫైల్ కదా, సో ఈ add51 అని యాడ్ అంటాను. ఒకసారి క్లిక్ చేస్తే చాలు, క్లోజ్ అనగానే ఇక్కడ మనకి యాడ్ అయ్యి ఉంటుంది. ఓకే అంటాం. ఇక్కడ నీకు చూస్తే యాడ్ వచ్చేసింది. ఇప్పుడు ఫైల్ సేవ్ చేసాం ఫైల్ని. ఇప్పుడు ఫస్ట్ బిల్డ్ చేయాలి. బిల్డ్ F7 అంటే బిల్డ్. సో బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రన్ చేయాలి. రన్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు ఈ డీబగ్లోకి వెళ్ళి స్టాప్ డీబగ్ సెషన్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఫస్ట్ ఇక్కడ ఎర్రర్స్ చూపిస్తుంది. ఇక్కడ 0 ఎర్రర్స్ 0 వార్నింగ్స్ ఉంది. ఇక్కడ నేను స్టాప్ డీబగ్ సెషన్ అన్నాను. ఇప్పుడు డీబగ్ మోడ్లోకి వచ్చిందనమాట. డీబగ్ మోడ్లోకి వచ్చి ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఈ పక్కనేమో మొత్తం రిజిస్టర్స్ ఇవన్నీ కనిపిస్తాయి మనకి. ప్రోగ్రామ్ కౌంటరు, ఈ PSW మొత్తం అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ రిజిస్టర్లో ఏముంది, అక్యూములేటర్లో ఏముంది, B రిజిస్టర్లో ఏముంది, ఇలాగ స్టాక్ పాయింటర్లో ఏముంది, ఇవన్నీ కనిపిస్తాయి మనకి ఇక్కడ. ప్లస్ మనం ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేసాం, మెమరీ లొకేషన్ నుంచి తీసుకోమని చెప్తున్నాం. 50H అనే మెమరీ లొకేషన్ నుంచి R0లోకి, 51H నుంచి R1లోకి తీసుకుని
ఈ R0లో ఉన్న నెంబర్లా కాకుండా అడ్రస్ లాగా భావించి అడ్రస్లో ఉన్న వాల్యూని ఏలో పెట్టు, ఆ ఏలో ఉన్న వాల్యూని R1 అనే రిజిస్టర్లో ఉన్న వాల్యూలో ఉన్న అడ్రస్లోకి ఉన్న నెంబర్ తోటి యాడ్ చేసి ఏలోనే ఉంటుంది. అప్పుడు ఆ ఏలో ఉన్న దాన్ని అక్యుములేటర్లో ఉన్నదాన్ని అది ఇప్పుడు మనం 52Hలోకి మనం మూవ్ చేస్తున్నాం. అది ఈ మొత్తం. ఇప్పుడు నాకు ఈ అడ్రస్లు చూడాలి, ఈ అడ్రస్ లొకేషన్లో 50, 51Hలో ఏమున్నాయో నేను చూడాలి అంటే ఆ మెమరీ లొకేషన్ని నేను చూడాలి. మెమరీ లొకేషన్ని చూడాలంటే ఇక్కడ మెమరీ ట్యాబ్ ఉంటుంది. ఇక్కడ కింద చూస్తే నువ్వు ఆ మెమరీ ట్యాబ్లోకి వెళ్ళి, ఈ మెమరీ ట్యాబ్ కనుక నీకు కనిపించట్లేదు అనుకో, ఇక్కడికి వచ్చి వ్యూలోకి వచ్చి మెమరీ విండోస్ అని, ఈ మెమరీ విండోస్ ఇప్పుడు లేదు ఇక్కడ మెమరీ విండో 1, నాకు మెమరీ విండో కావాలి. నాకు వ్యూలోకి వెళ్ళి మెమరీ విండోస్లోకి వెళ్ళి మెమరీ 1 అనగానే నాకు ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది ర్యామ్ లొకేషన్లో అన్నమాట. ఈ అడ్రస్లో ర్యామ్ లొకేషన్ అని చెప్పడం కోసం డి అనేది ఎంటర్ చేసి కాలన్ పెట్టి ఇస్తూ అనమాట. కాలన్ పెట్టి ఇప్పుడు నాకు 50 దగ్గర నుంచి కావాలి, నాకు 50H దగ్గర నుంచి కావాలి, ఇలా పెట్టి ఎంటర్ కొడతాను నేను. సో ఇక్కడ నాకు 50 రిజిస్టర్ దగ్గర నుంచి మొదలవుతుంది అనమాట ఇవన్నీ. నాకు ఇప్పుడు 50లో నేను 11 అనేది పెట్టా, 51లో నేను 22 అనేది పెట్టా. సో ఇప్పుడు నాకు ఆన్సర్ 33 అనేది దీంట్లోకి వస్తుంది నాకు ఇప్పుడు. సో ఇది రన్ చేయడం కోసం, ఈ ప్రోగ్రామ్ రన్ చేయడం కోసం మనం స్టెప్ బై స్టెప్ అయినా రన్ చేయొచ్చు. ఇలాగా F11 నొక్కుతూ లేదా ఇది క్లిక్ చేస్తూ మనం ఒక్కొక్క స్టెప్ రన్ చేయొచ్చు. లేదా మళ్ళీ డీబగ్లోకి వెళ్ళి నేను మొత్తం రన్ F5 అంటే మొత్తం రన్ అయిపోతుంది కూడా. ఒక్కొక్కసారి స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూద్దాం. ఇలా నేను ఇలా అనగానే నాకు ఇప్పుడు R0లోకి ఇక్కడ చూసుకోవచ్చు R0లోకి ఏమొస్తుంది ఏంటి అనేది. సో R0లో 50 వచ్చింది. నెక్స్ట్ R1లోకి 51 వచ్చింది. ఇప్పుడు ఏలోకి R0లో ఉన్న వాల్యూ వస్తుంది. ఈ ఏలోకి R0లో ఉన్నది 50 అడ్రస్ అంటే 11 అనేది అక్యుములేటర్లోకి రావాలి. ఇదిగో 11 వచ్చింది. నెక్స్ట్ యాడ్ చేస్తున్నాం ఈ 11ని ఈ 22 తోటి, అప్పుడు అక్యుములేటర్లో 33 అవుతుంది. ఇదిగో 33 అయింది. ఈ 33 అనే దాన్ని ఇప్పుడు మనం 52Hలో పెడుతున్నాం. ఇక్కడ ఈ లొకేషన్ చూసుకో, ఈ లొకేషన్లోకి ఏమొస్తుందో చూద్దాం మనం. ఇదిగో ఇది రన్ చేయగానే 33 వచ్చింది, అయిపోయింది ప్రోగ్రామ్ కూడా కంటిన్యూ. ఇది సో ఇలా మనం రన్ చేసుకుని మనం మెమరీ లొకేషన్స్ని కూడా చూడొచ్చు. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు దీంట్లోనే నేను పోర్ట్స్ని, ఏమైనా పోర్ట్స్ ఉన్నాయనుకో, పోర్ట్స్లో కూడా వాల్యూస్ని నేను సెట్ చేయొచ్చు అనమాట. దీంట్లో నేను ఇప్పుడు స్టాప్ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు డీబగ్ మోడ్లోకి వెళ్ళి స్టాప్ అనగానే స్టాప్ అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇది ఏం చేస్తుంది, పోర్ట్ 1, P1 అంటే పోర్ట్ కదా, పోర్ట్ 1లోకి కాంప్లిమెంటరీ వాల్యూస్ AA 50, 55 ఈ రెండింటిని పంపించి డిలేని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. డిలే అంటే ఏం లేదు, ఇదిగో ఓ వాల్యూస్ని పెట్టి డిక్రిమెంట్ చేస్తున్నా, ఏం చేయకుండా, నో ఆపరేషన్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తూ నేను ఈ పోర్ట్లో P1 అనే దాంట్లో నేను వీటిని ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నా. ఆ పోర్ట్ వాల్యూని నేను చూడాలి. ఫస్ట్ నేను దీన్ని డీబగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి దీన్ని బిల్డ్ చేస్తున్నా, బిల్డ్ టార్గెట్, ఏం ఎర్రర్స్ లేవు, మొత్తం అంతా బాగానే ఉంది. ఇప్పుడు డీబగ్లోకి వచ్చి స్టాప్ డీబగ్ సెషన్ అన్నాను, వచ్చింది. ఇప్పుడు నాకు ఇది రన్ అవ్వాలి, రన్ స్టార్ట్ చేయలేదు ఇంకా. నేను పోర్ట్ చూడాలి అంటే పెరిఫెరల్లోకి వెళ్ళి IO పోర్ట్స్కి వెళ్ళి పోర్ట్ 1 అని క్లిక్ చేశాను అనుకో, ఇదిగో పోర్ట్ 1 వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేయాలి అంటే ఇక్కడ ఈ డీబగ్లోకి వెళ్ళి F5 అయినా కొట్టచ్చు, రన్ అయినా కొట్టచ్చు. రన్ అని కొట్టగానే చూసావా, కానీ ఇక్కడ ఫ్లిక్కర్ అవుతుంది, సరిగ్గా ఎగ్జాక్ట్లీ టైము ఈక్వల్గా లేదు. దాన్ని ఈక్వల్గా పెట్టాలి, టైం ప్రాపర్గా ఉండాలి, దాంతో సరిపోయినట్టు ఉండాలంటే స్టాప్ కొట్టి నేను ఏం చేస్తున్నా, ఇక్కడ నేను ప్రాజెక్ట్కి వెళ్ళి ముందు దీన్ని ఆపుతున్నా డీబగ్ని. సో డీబగింగ్ మోడ్ని ఆపి ఇక్కడ ఈ ప్రాజెక్ట్లోకి వచ్చి ఆప్షన్స్ ఫర్ టార్గెట్ 1 అని ఉంది కదా, సో ఈ ఆప్షన్స్ దాని మీదకి వెళ్ళి ఇక్కడ డీబగ్లోకి వెళ్ళి లిమిట్ స్పీడ్ టు రియల్ టైమ్ అని ఉంది చూసావా, ఇది మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మామూలుగా టార్గెట్లోకి వచ్చి మనం ఈ క్రిస్టల్ ఆసిలేటర్ ఉంటుంది కదా, ఆసిలేటర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ యూజువల్గా 11.091 మెగాహెడ్స్ ఏదో ఉంటుంది కదా, అది ఎంటర్ చేయొచ్చు కావాలంటే. ఇక్కడ 24 మెగాహెడ్స్ క్రిస్టల్ ఉందనుకో, అది పెట్టినట్టు. ఇప్పుడు నేను డీబగ్లోకి వెళ్ళి లిమిట్ స్పీడ్ టు రియల్ టైం అంటే ఎగ్జాక్ట్ ఆ టైంకి ఈ టైం మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఓకే కొట్టి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి బిల్డ్ టార్గెట్ అని బిల్డ్ చేసి ఇప్పుడు డీబగ్లోకి వెళ్ళి స్టాప్ డీబగ్లోకి వెళ్ళి ఇప్పుడు నేను పెరిఫెరల్స్లోకి వెళ్ళి IO పోర్ట్స్లో నేను ఇప్పుడు పోర్ట్ 1 మానిటర్ పెట్టుకుని ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు డీబగ్లోకి వెళ్ళి రన్ అన్నాను. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం కూడా
ఆ టైము మనం ఇక్కడ మెన్షన్ చేసిన ఈ సైకిల్స్ ఎంత ఇలా రన్ అవుతుందో అంతే టైంని ఎగ్జిక్యూట్ చేస్తూ ఆ టైంని కూడా విజిబిలిటీ చూపిస్తుంది మనకి. ఇప్పుడు స్టాప్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ప్రోగ్రామ్స్ అర్థమయ్యాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని నేను ఫ్లో చార్ట్లో తయారు చేయాలనుకుంటున్నాను. నేను ఫ్లో చార్ట్లో తయారు చేయాలంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ని నాకు ఫ్లో చార్ట్ కావాలి. నేను ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసి నేను మన చాట్ జీపీటీని ఓపెన్ చేస్తున్నా. సో చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీకి వచ్చి నేను కెన్ యూ జనరేట్ మెర్మెయిడ్ కోడ్. ఆ మెర్మెయిడ్ కోడ్ని మనం వాడతాం ఫ్లో చార్ట్ చేయడానికి. కోడ్ ఫర్ ఈ ఫ్లో చార్ట్ కోడ్ ఫర్ 89C ఇది 8051 assembly code for the below chart code without parenthesis for the below 89C51 కోడ్ అన్నాను నేను. అది వెంటనే స్టే లాగ్అవుట్ అడుగుతోంది. ఓకే కోడ్ ఇవ్వండి నేను చేసిస్తాను అని అంటోంది. సో నేను ఇక్కడ పేస్ట్ చేశా నువ్వు ఇచ్చిన కోడే, దీన్నే నేను ఇన్పుట్గా ఇస్తున్నా. ఇవ్వగానే ఇదిగో ఇది మెర్మెయిడ్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఈ మెర్మెయిడ్ కోడ్ని మనం తీసుకుని కాపీ చేస్తున్నాం. ఈ మెర్మెయిడ్ కోడ్ని కాపీ చేసి నేను draw.io అని ఒకటి ఉంది. draw.io నువ్వు draw.ioకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఈ draw.ioలో ఇప్పుడు మనకి ఫైల్ న్యూ క్రియేట్ ఒక బ్లాంక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అరేంజ్లోకి వెళ్ళి ఇన్సర్ట్ అడ్వాన్స్డ్ మెర్మెయిడ్, ఈ అడ్వాన్స్డ్ మెర్మెయిడ్లోకి వెళ్ళి ఈ ఉన్నదాన్ని డిలీట్ చేసి ఇప్పుడు ఆ చాట్ జీపీటీ జనరేట్ చేసిన మెర్మెయిడ్ కోడ్ని నేను ఇక్కడ పెట్టి ఇన్సర్ట్ అన్నాను అనుకో, ఇదిగో డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఫ్లో చార్ట్ ఇది. సో సింపుల్ ఫ్లో చార్ట్ కూడా మనకి ఈజీగా అదే జనరేట్ చేస్తుంది. అది మనం అదే కోడ్ని మనం వాడి దీన్ని ఇందులో పెట్టుకుని మనం డైరెక్ట్గా మనం ఫ్లో చార్ట్ని జనరేట్ చేసుకోవచ్చు. అది